దేవుడు కోపంగా వీరభీషుని వైపు చూస్తూ వీరభీష అని గట్టిగా ఆ సభ మొత్తం దద్దరిల్లేలా అరిచి, పవిత్రమైన ఈ సభను నీ చూపులతో అపవిత్రం చేశావు, కాబట్టి దీనికి శిక్షగా నువ్వు భూలోకాన ఒక మానవ వనిత గర్భాన జన్మిస్తావు అని శపించాడు. తన తప్పు తాను తెలుసుకున్న వీరభీషుడు బ్రహ్మదేవుణ్ణి క్షమాపణ కోరుతూ, మహాత్మా, నేను చేసింది తప్పే, దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఇచ్చిన శాపాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. కానీ నాది ఒక చిన్న విన్నపం. భూలోకన ప్రదీపుడు అనే పుణ్యాత్ముడికి పుత్రుడిగా జన్మించేలా నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరాడు. దానికి బ్రహ్మదేవుడు, నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి బ్రహ్మవాక్కు ప్రకారం హస్తినాపురానికి రాజైన ప్రదీపుని భార్య సునందకు వీరభీషుడే శాంతనుడిగా జన్మించాడు. శాంతనుడు పెరిగి యుక్త వయసుకు వచ్చిన తర్వాత శాంతనుడిని హస్తినాపురానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేసి ప్రదీపుడు రాజ్యాన్ని వదిలిపెట్టి తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోయాడు. శాంతనుడు ప్రజల శ్రేయస్సే పరమావధిగా